యేసు నామములో శాతాన శక్తులను తొత్తినీలుగా చేయండి బాబు. మేమందరం మీ ఆత్మను పొందుకుని మీలో అంటుకట్టుబడి మీ వాక్యము ద్వారా నాయన మరింత ఆత్మీయ బలాన్ని పొందుకుండేటట్టు నడిపించమని, పూర్తిగా నన్ను మీ సెలవు చాటును మరుగు చేస్తే నాతో మాతో అందరితో మాట్లాడమని యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామములో ప్రార్థన చూస్తూ ఉన్నాను మా తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని పిల్లలరే, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ఒక చక్కటి విషయాన్ని మనం తెలుసుకోబోతూ ఉన్నాం. చాలా మార్లు ఈ వాక్యాన్ని మనము వినే ఉంటాం, చాలా మార్లు ఈ వాక్యాన్ని మనము నేర్చుకునే ఉంటాం. చాలా మార్లు పిల్లరా ఈ వాక్యం మనకు తెలిసిన, ఈ వాక్యం మనం విన్నా, ఈ రాత్రి మరొకసారి ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో మరొక విధంగా మాట్లాడబోతూ ఉన్నాడు. పిల్లరా, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో అది ఓడదీసి పీకేసేలా ఉన్నాడు చూడండి, అది వదిలే నా ఇంక చూడే. ఓకే, దేవునికి స్తోత్రం. పిల్లలు బాగా గమనించండి, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో దేవుడు చక్కగా ఒక మంచి విషయాన్ని ఈ రాత్రి మనతో మాట్లాడబోతూ ఉన్నారు. ఏంటి ఆ మంచి విషయం అని అంటే, ఇక్కడ దేవుడు ఆకాశ పక్షులను మాదిరి చూపెడుతున్నాడు మనకి. అంటే దేన్ని చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలి, వేటును చూసి మనము నేర్చుకోవాలి, వేటును చూసి దేవునిలో మనం దేవునికి లోబడాలి అని అంటే ఆకాశ పక్షులను చూడండి అన్నాడు. ఆకాశ పక్షులను ఎందుకు దేవుడు చూపెట్టాడు అని అంటే, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో ధాన్యమును కూర్చుకొనవు. మరి వాటిని ఎవరు పోషిస్తున్నారు చెప్పండి? ఎవరు పోషిస్తున్నారు? పరలోకమందున్న తండ్రి మనల్ని వాటిని పోషిస్తూ ఉన్నాడు. మనందరికీ తెలిసే విషయం, తెలుసా తెలీదండి? మనందరికీ కూడా విషయము తెలుసు పుల్లర. దేవుడు ఆకాశ పక్షులను అట్లాగే భూజంతువులను భూమి మీద ఉండేటువంటి ప్రతి జీవిని పోషిస్తూ ఉన్నాడు కాబదండి, మనల్ని తప్ప. అంతేనా? మనల్ని కూడా పోషిస్తున్నాడా? సర్లే, మీరు అందరూ చాలా జ్ఞానం కలిగి ఉన్నారు, చాలా సంతోషం పిల్లరా. అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవరాశిని ఎవరు పోషిస్తూ ఉన్నాడు? దేవుడు పోషిస్తూ ఉన్నాడు పిల్లరా. భూమి మీద ఉన్నటువంటి మంచివాళ్ళు ఎన్ని రకాలు ఉంటారు? భూమి మీద ఉన్నటువంటి మనుషులు ఎన్ని రకాలు ఉంటారు అంటే చాలా రకాలు ఉంటారు. మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు, స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఉంటారు. అలాగే ఇందులో పని చేసేవాళ్ళు ఉంటారు, పనికి మాలిన వాళ్ళు ఉంటారు కదండి. పని చేసేవాళ్ళు ఉంటారు, పనికి మాలినటువంటి వాళ్ళు, సంపాదించే తల్లిదండ్రుల మీద ఆధారపడిపోయి బతికేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అలాగే ఏ పని చేయకోకుండా రోడ్లంట తిరిగేటువంటి పిచ్చోళ్ళు, వాళ్ళు ఏ పని చేయరు, వాళ్ళని ఏ పనికి ఎవరో పెట్టుకోరు పిల్లరా. అలాగని వాళ్ళకి ఎవరో క్యారాజీలు తీసుకొచ్చి హోటల్కి తీసుకెళ్ళి భోజనాలు ఇప్పించరండి. వాళ్ళ కొరకు ప్రత్యేకించి ఎవరో వంటను సిద్ధం చేసి తేరండి. వాళ్ళు ఉన్నారని ఎవరు గుర్తించారండి. వాళ్ళను కూడా ఎవరు పోషిస్తున్నారు? ఇప్పుడు దేవుడే పోషిస్తూ ఉన్నాడు. కాబట్టి అందరినీ దేవుడు పోషిస్తూ ఉన్నాడు. అయితే దేవుని యొక్క వాక్యంలో అందరినీ పోషిస్తూ ఉన్నాడు. మనం అందరము కూడా చాలా చక్కని ఆహారాన్ని భుజిస్తూ ఉన్నాం, మంచి మంచి వంటకాలు మనము చక్కగా భుజించి మనం అందరము కూడా మంచి ఆరోగ్యంగా బాగానే ఉన్నాం పుర్లరా. మరి ఇక్కడ అసలు సంగతి ఏంటి? దేవుని యొక్క వాక్యంలో అసలు దేవుని నేర్చుకోవాలని దేవుని యొక్క వాక్యంలో ఈ ఆకాశ పక్షులను చూడండి అని చెప్తున్నాడు అని అంటే, ఇక్కడ వాక్యములో మనం చదువుకున్నప్పుడు ఏమని వ్రాయబడింది అంటే, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తూ ఉన్నాడు అని చెప్తున్నాడు. వాటిని పోషిస్తూ ఉన్నాడు అని చెప్తున్నాడు. అయితే అసలే ఇక్కడ వచ్చినటువంటి ఈ చిక్కంతా దేనికోసం, అసలు ఈ వాక్యం అంతా దేని కొరకు చెప్తున్నాడు ఆ దేవుడు అని అంటే పిల్లరా, ఆ కిందన వ్రాయబడింది, అసలు ఆకాశ పక్షుల కంటే మనుషులైన మీరు శ్రేష్ఠులు కారా అని అడుగుతున్నాడు. ఇది ప్రశ్న కదండి, ప్రశ్న కదమ్మా. శ్రేష్ఠులు కారా అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఆకాశ పక్షులు మనము ఒకటేనంటారా అమ్మ? చెప్పండి, ఆకాశ పక్షులు ఒకటేనంటారా అమ్మ? చెప్పండి. మనం మాట్లాడదాం పుల్లరే. భూమి మీద ఎగిరేటువంటి, ఆకాశంలో ఎగిరేటువంటి కాకులు మనం ఒకటేనా అమ్మ? చెప్పండి. రాబందులు మనం ఒకటేనా? అది ప్రదేవని పిల్లలు వాటితో పోలుతున్నారేటండి, అంతకంటే మంచివి ఉన్నాయి. పావురం ఉంది, పిచ్చుకలు ఉన్నాయి, ఎంత మంచివి అండి. కాకులతోటి రాబందులతోటి పోలుతున్నారేంటి? మేము మీ కంటికి అలా కనపడుతున్నామని అడగాలి, మీరు అడిగితే లేదు. ఏం చెప్పినా అలా పోతున్నారంటే గుంపులో అన్నట్టుగా ప్రదేవని పిల్లలు ఆలోచించి, అయ్యి మనం ఒకటేనంటారా?
కాదు పిల్లలు, ఆలోచించు. భూమి మీద బతికేటువంటి భూజంతువులు ఉన్నాయి ఇప్పుడు దేవుని పిల్లలు. బుర్రలో దొరుకుతుంది పంది ఒకటి, మనము ఒకటేనంటారా అమ్మా? చెప్పరేంటమ్మా? పంది మనము ఒకటేనంటారా? ఎంత వర్షం పడినా లెక్క ఉండదంట దానికి, అదేం జంతువు ఏంటండి? ఎంత వర్షం పడినా దానికి లెక్క ఉండదంట, అదేం జంతువు చెప్పండి? అదేం జంతువు అది? అది ఒకటి, అది మనము ఒకటేనంటారా అమ్మ? చెప్పండి, అది మనము ఒకటేనంటారా? కాదు పిల్లరా, భూజంతువుల కంటే మనం శ్రేష్ఠులు, ఆకాశ పక్షుల కంటే మనం శ్రేష్ఠులు, జలచరముల కంటే మనం శ్రేష్ఠులు, అసలు భూమి మీద ఉండేటువంటి అన్ని జీవరాశుల కంటే మనము చాలా శ్రేష్ఠులము అని చెప్తున్నాడు ఇప్పుడు దేవుని బిడ్డ. ఎందుకంటే అంత శ్రేష్ఠులు మనం అని అంటే ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆకాశ పక్షులకట విత్తవు కోయవు, కొట్లలో ధాన్యాన్ని సమకూర్చుకోవు. ఎందుకని అనంటే అవి విత్తవు కోయవు అని అంటే దాని అర్థం ఏంటి? వాటికి పొలాలు లేవు అమ్మ. వాటికి పొలాలు ఉన్నాయా? పొలాలు లేవు ఇప్పుడు దేవుని బిడ్డలారా. కాబట్టి ఏ పొలంలోనికి వెళ్ళి విత్తుతాయి? కాబట్టి దేవుడు వాటికి పొలం ఇవ్వలేదు. పొలం ఎవరికి ఇచ్చాడు? మనుషులకి ఇచ్చాడు ఇప్పుడు దేవుని బిడ్డలారా, కదండి. పొలాలు మనుషులకి ఇచ్చాడు దేవుడు, ఆస్తులన్నీ దేవుడు మనుషులకి ఇచ్చాడు. భూమి మీద ఉండేటువంటి అనేక రకాలైనటువంటి సుఖభోగాలు, ధనధాన్యాలు, వెండి బంగారాలు, మేడలు, మిద్దులు, ఇవన్నీ కూడా దేవుడు మనుషులకి ఇచ్చాడు పిల్లరా. మనుషులకే కదండి ఇస్తా. దేవుడు ఆకాశము నుండి పిల్లరా దిగువచ్చింది కూడా ఎవరి కోసం దిగొచ్చాడు? ఆకాశ పక్షుల కోసమో, భూజంతువుల కోసమో, జలచరముల కోసమో దిగిరాలేదు ఆయన. మరి ఎవరి కోసం వచ్చాడు అనంటే మానవులమైనటువంటి మన కొరకు వచ్చాడు. కాబట్టి ఇవన్నీ మనము ఆలోచన చేస్తే భూజంతువుల కంటేను, ఆకాశ పక్షుల కంటేను, జలచరముల కంటేను, భూమి మీద ఉండేటువంటి ప్రతి జీవరాశి కంటేను, అన్నిటికంటేనూ కూడా చాలా శ్రేష్టమైనటువంటి వాళ్ళు ఎవరు అనంటే భూమి మీద మసిలేటువంటి మనుషులమైన మనమే. దేవునికి స్తోత్రం. ఎందుకనంటే పిల్లరా, భూమి మీద ఉండేటువంటి జీవరాశులకు మనకున్నంత తెలివి లేదు, మనకున్నంత సోకు లేదు, మనకున్నంత బడాయి వాటికి లేదు, మనకున్నంత సరదా వాటికి లేదు, మనలాంటి బంగారుపు ఆభరణాలు వాటికి లేవు, మనలాంటి కారులు, బండ్లు, లేదనంటే నగలు, నాణ్యాలు, డబ్బు, బ్యాంకు బ్యాలెన్సులు ఇవన్నీ కూడా వాటికి లేవు. ఉన్నాయండి? లేవు. ఇప్పుడు దేవుని పిల్లలు ఆలోచించే బాగా గమనించు. ఒక కాకి మెళ్ళో ఒక హారం ఎత్తుకుని వచ్చింది అనుకోండి, నెక్లెస్ గొలుసు. అమ్మ ఒకసారి ఊహించుకుందాం ఒకసారి, మీకు అర్థమవుతుందండి? బురదలో దొరలేటువంటి ఒక పంది వడ్డాణం పెట్టుకుని వచ్చింది అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పరంటే? మాట్లాడరే? అసలు ఎలా ఉంటుంది అనంటే, మన దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి వీడియోలు తీసేసి యూట్యూబ్లో ఏమండి బురదలో పంది వడ్డాణం పెద్ద పెద్ద టైటిల్స్ ఇచ్చేస్తాం. కాకి మెళ్ళలో నెక్లెస్ గొలుసు. పిల్లలు ఆలోచించండి కదండి. బాగుంటుంది అంటారా? మాట్లాడండి, బాగుంటుంది అంటారా? బాగోదు. ఇప్పుడు దేవుని పిల్లలు ఆలోచించండి. కాబట్టి ఇవేవి దేవుడు వాటికి ఇవ్వలేదు అమ్మ, ఇవేవి దేవుడు వాటికి ఇవ్వలేదు పిల్లరా. ఏమి ఇచ్చినా అన్ని మనకే ఇచ్చాడు. బాగా ఆలోచించండి, బాగా గమనించండి, బాగా ఆలోచించండి పిల్లరా. కాబట్టి ఏదైనా ఉంటే అవన్నీ కూడా ప్రభు మనకే ఇచ్చాడు పిల్లరా. కొన్ని డబ్బులు తీసుకెళ్ళి అమ్మ బాగా ఆలోచించండి, కొన్ని డబ్బులు తీసుకెళ్ళి ఆ రోడ్డు మీద వేసి, కొన్ని విత్తనాలు తీసుకెళ్ళి, కొన్ని గింజలు తీసుకెళ్ళి రోడ్డు మీద ఆ డబ్బులో పక్కన గింజను పక్కన వేసామనుకోండి, ఆకాశ పక్షులు వచ్చి ఏం తీసుకుంటే అంటారు? డబ్బులు పట్టుకెళ్ళి పిల్లరా ఏమండి తణుకెళ్ళిపోయి మధ్యాహ్నం హోటల్లో బిర్యానీ తినొద్దాం అని చెప్పేసి ఆకాశ పక్షులు ఏమన్నా జోబులు ఎట్టుకుంటాయంటారా? అదే మనిషి దగ్గర బిర్యానీ ప్యాకెట్ ఓ 10,000 కట్ట పెట్టామనుకోండి, దేన్ని తీసుకుంటారు? పిల్లరా ఆలోచించండి. అంటే దానికి అక్కడ తేడా ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? భూజంతువులన్నీ పొట్ట కోసం కష్టపడుతున్నాయి, మన మాత్రమే దేవుని బిడ్డలారా అత్యాసపరులమైపోయి దిగజారిపోయి దేవుని బిడ్డలారా తృప్తి లేనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. అందుకనే దేవుడు అంటున్నాడు, మీరు శ్రేష్ఠులు కారా అని అంటే, ఏది మనుషులో శ్రేష్టత లేదు. మరి మనుషులు ఏముంది అనంటే, మనుషులు కుళ్ళు, కుతంత్రం, పగ, ద్వేషం, రకరకాలైనటువంటి లోక సంబంధమైన ఆశలు, కోరికలు, ఎంతున్నా తృప్తి లేనటువంటి జీవితం, దేవుని బిడ్డలారా ఈ రోజున ఆలోచన చేస్తాయి.
ఏమండి, మనిషి ఎంత భయంకరమైనటువంటి స్థితికైనా దిగజారిపోయి బ్రతికేటువంటి భ్రష్టమైనటువంటి బ్రతుకులకు వెళ్ళిపోతా ఉన్నాడు మనిషి. పిల్లలు మనుషులు శ్రేష్ఠులు కారంటే ఏ మనుషుడు శ్రేష్టంగా కనబడట్లా, ఏ మనిషి ఆలోచనలు శ్రేష్టంగా కనబడట్లా, ఏ మనిషి కంటి చూపులు శ్రేష్టంగా కనబడట్లా, ఏ నోటి ఆ మనిషి యొక్క మాటలు శ్రేష్టంగా కనబడట్లేదు. దేవుని పిల్లరా, మనిషి నిలువెల్ల కలుషితమైపోయాడు. నిలువెల్ల మనిషి విషంగా మారిపోయాడు. దేవుని పిల్లరా, మనిషి ఎవరితో అన్న మాట్లాడాలంటే వాళ్ళతో అవసరమైన ఉండాలి, అవకాశమైనా రావాలి. ఎవరినైనా ప్రేమించాలనంటే అవకాశమైనా రావాలి, అవసరమైనా ఉండాలి. ఒకవేళ ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఎవరితోనైనా ఒకవేళ మాట్లాడాలనంటే అవసరమైనా ఉండాలి, అవకాశమైనా ఉండాలి. అంతే తప్ప దేవుని బిడ్డలరా, మనం ఎవ్వరికి ఉపయోగపడతామండి. ఎవరికైనా ఊరికనే ఉపయోగపడం దేవుని బిడ్డలారా. అంత భయంకరమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి మనుషులం అయిపోయాం మనం. కాబట్టి మనుషులారా మీరు శ్రేష్ఠులు కారా అని దేవుడు అడుగుతూ ఉంటే ఏది మనుషుల దగ్గర సమాధానం? నేను మంచోడిని చెప్పగలుగుతున్నాం మనము. దేవుని దగ్గరికి నిలబడి ప్రభు నేను అబద్ధం మాట్లాడలేని మంచోడిని, ఎవరిని తిట్టని మంచి వ్యక్తిని, ఎవరిని ద్వేషించిన మంచి వ్యక్తిని, ఒక బూతైనా మాట్లాడని మంచి వ్యక్తిని, అబద్ధాలు మాట్లాడని మంచి వ్యక్తిని, నిష్కళంకమైనటువంటి వ్యక్తిని అని మనం చెప్పగలుగుతున్నట్టు ఆ దమ్ము ధైర్యం మన దగ్గర ఉందా అని అంటే ఏది? అందుకనే దేవుని యొక్క వాక్యములు మీరు శ్రేష్ఠులు కారా, ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు కారా. ఎందుకనంటే దేవుని బిడ్డలారా, భూమి మీద ఉండేటువంటి ఎన్ని రకాలైనటువంటి సుఖభోగాలు ఉన్నాయో అవన్నీ కేవలం మనిషి అనుభవిస్తున్నాడండి. మనిషి అనుభవిస్తున్నాడు కదండి, మనిషి అనుభవిస్తా ఉన్నాడు. పిల్లరా, భూమి మీద ఉన్నటువంటి ఏ జీవరాశి అనుభవించనంత సుఖభోగం భూమి మీద ఉన్నటువంటి మనిషి అనుభవిస్తూ ఉన్నాడని దేవుని యొక్క వాక్యంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజున. పిల్లలు అయినప్పటికీ మనిషికి ఏమి లేదో తెలుసా అండి? ఏమి లేదు? తృప్తి లేదు. మనిషికి తృప్తి అనేది లేదు. దేవుని బిడ్డలారా, ఆలోచించి అక్కడ తన శ్రేష్టమైనటువంటి జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు. పిల్లరా, మనుషులు ఏడుపు ఏంటో తెలుసా అండి? 10,000 ఉన్నాయి, ఇంకో 10,000 లేవే అని ఏడుపు. ఏమండి, మనం బట్టలు కట్టుకున్నాం, పక్కనున్న వాళ్ళు అంతకంటే కొంచెం మంచి రంగు చీర కట్టుకొచ్చారు, లేదంటే మంచి రంగు బట్టలు వేసుకుని వచ్చారు. పిల్లలు అలాంటిది లేదంటే అంతకంటే మంచిది మనకి లేదే అనేటువంటి బాధ దేవుని బిడ్డలారా గమనించండి. ఏమండి, ఈ రోజున భారతదేశాన్ని పరిపాలన చేసేటువంటి ప్రెసిడెంట్ అయినా కానీ పిల్లరా నాకు ఇంత పదవి ఉంది కదా అని ఒకవేళ ఆయన మనసులో అనుకుని తృప్తి పడతాడనంటే భారతదేశాన్నే వెళ్తున్నా నేను, ప్రపంచాన్ని వెళ్ళట్లేదే అనేటువంటిది కూడా ఆయనకు ఉండొచ్చు. పిల్లరా ఆలోచించేయండి, గమనించండి. కాబట్టి మనిషికి ఎంతున్నా తృప్తి లేదు. పిల్లలు 100 కోట్లు ఉన్నాయి, 100 కోట్లు ఉన్న మనిషికి తృప్తి లేదు, ఇంకా ఏదో సంపాదించేయాలి. పిల్లరా, భూమి అంతా మనిషి ఆక్రమించుకున్నాడు, ఎక్కడ కూడా సరిపోవట్లేదు. పరిశోధనలు చేసేస్తున్నాడు, చంద్రమండలం మీదకి వెళ్ళిపోవాలి, సూర్యగ్రహం మీదకి వెళ్ళిపోవాలి, ఇంకా ఉన్నటువంటి గ్రహాల మీద కూడా వెళ్ళిపోవాలి, అక్కడ కూడా ఏదో చేసేయాలి, సాధించేయాలి, అన్నీ ఆక్రమించేసుకోవాలి. ఏం చేస్తాం? చచ్చిపోతే భూమి మీద మాత్రమే 6 అడుగులు గొయ్యి తీసి పాతేస్తారు మన కదండి. ఏం పట్టుకెళ్తున్నామండి? ఒక ఆయనట చంద్రమండలంలో కొన్ని కోట్ల రూపాయలు పెట్టి తను పెట్టి దేవుని బిడ్డలారా అక్కడ భూమి కొనుక్కున్నాడంట. చంద్రమండలంలో అక్కడ కొనుక్కున్నాడంటే దేవుని బిడ్డలారా గమనించండి. తీరా చూస్తే అక్కడ మంచినీళ్ళు దొరకు జీవించడానికి అనువైనటువంటి ప్రదేశం కాదు, కొన్ని కోట్ల రూపాయలు పెట్టి కొనేసాడు. కాదు బిడ్డలారా, ఆలోచించండి. కాబట్టి మనిషికి తృప్తి ఎక్కడ ఉందో చెప్పండి అమ్మ, చెప్పండి. మనిషికి తృప్తి ఉందా? మనిషికి తృప్తి లేదు కనుక దేవుని యొక్క వాక్యంలో దేవుడు అందుకని మాట్లాడుతున్నాడు, మీరు శ్రేష్ఠులు కారా, మీరు శ్రేష్టమైన వారు కాదా, మీ ఆలోచనలు పాడైపోయాయి, మీ యొక్క ఏదైతే మనసు ఉందో మనసు పాడైపోయింది, నోటి మాటలు పాడైపోయాయి, కంటి చూపులు పాడైపోయాయి, మీ పద్ధతులు పాడైపోయాయి, మీ పరిస్థితులు పాడైపోయాయి, అన్నీ పాడైపోయాయి. పిల్లలు ఉండుకోలేదు కూడా అన్నీ పాడైపోతాం మనం, ఇంకా అన్ని రకాలుగా కూడా. ఈ రోజున ఎవరో బైబిల్ పట్టుకుని మందిరానికి రావట్లేదండి. నీ బైబిల్ ఎదురా చిన్న, నువ్వేరా నిన్నే, నీ బైబిల్ ఏది? లేదు నీ దగ్గర బైబిల్. ఎందుకు బైబిల్ లేదనంటే ఫోన్ ఉంది చాలు, ఫోన్లో బైబిల్ వచ్చేస్తుంది. చెప్పండి, బైబిల్ వచ్చేస్తుంది అందులో. అవసరమైతే ఆ సెల్ ఫోన్లో చూసుకుని అమ్మ బైబిల్ చదువు, పాట పాడానంటే పిల్లలు ఏం చేసావు నువ్వు ఇందాక? ఏది నీ దగ్గర పాటల పుస్తకం ఏది? పోయింది. పాత పద్ధతులు పోతున్నాయి. పాత పద్ధతులు ఎప్పుడైతే పోయాయో పిల్లరా మనిషి ఆలోచన కూడా అప్పుడే పోయినట్టే లెక్క. మనిషి యొక్క నాగరికత కూడా అప్పుడే పోయినట్టు దేవుని పిల్లరా. మనిషి జనరేషన్కి అప్డేట్ అయిపోతున్నాడు అనుకుంటున్నాం పిల్లరా. కానీ మనలో ఉండేటువంటి చాలా ముఖ్యమైనటువంటి కొన్ని మంచి పద్ధతులను వదిలేసుకుంటున్నాం మనం, ఎవరికి తెలియట్లేదు.
బైబిల్ చదవమంటే సెల్ ఫోన్లో తీసుకుని చక్కగా బైబిల్ చదివేస్తున్నాం ప్రదేవన పిల్లరా. ఇని అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు పిల్లరా లింగ్ 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 లింగిడి లింగిడి మీద అని పాట పెట్టుకుంటూ వెళ్ళిపోతాను. బైబిల్ ఇందులోనే, లింగిడి పాట ఇందులోనే. మీకు అర్థమవుతుందండి? ఇందాక ఉన్న పాట పాడరా అంటుంటే నాకు వచ్చండి పాట అన్నాడు చిన్నపిల్లడాడు. ఏం పాట వచ్చాడో పాడన్నాడు. మైకి తీసుకుని జడాత్తం చూడంటున్నాడు. ఏం సంస్కారం ఏంటండి? ఏం సంస్కారం, ఏం సంస్కృతి ప్రదేహం బిడ్డారా? పాడైపోతున్నారు అందరూ కూడా. ఏం మనం పాడు చేయక్కర్లేదు, సెల్ ఫోన్ ఇస్తే చాలు అదే పాడు చేస్తుంది జీవితాన్ని మొత్తం. చిన్న పిల్లలకే సెల్ ఫోన్ ఇస్తే చాలు మొత్తం జీవితాన్ని నాశనం చేసేస్తుంది ప్రదేహం బిడ్డారా. మనం కానుకోవట్లేదు అంతే. మరి మనలో ఇంకా శ్రేష్టత ఎక్కడ ఉందండి? వినాలి ఇలాగే. మనలో ఇంకెక్కడుంది శ్రేష్టత? లేదు, శ్రేష్టత ఏమీ లేదు. అంతా అపవిత్రతే. శ్రేష్టమైనటువంటి ఆలోచనలు లేవు మనకి. శ్రేష్టమైనటువంటి జీవితం కాదు మందు. పుల్లలు ఆలోచించండి. పొద్దున్న లేస్తే ఎన్ని అబద్ధాలు మాట్లాడాల్సి వస్తుందో, పొద్దున్న లేస్తే ఎన్ని రకాలైనటువంటి కుళ్ళు కుతంత్రాలు కలిగినటువంటి మనుషుల మధ్య మనం కూడా ఆళ్ళకలాగా జీవించాల్సి వస్తుందో, ఆళ్ళకలాగా మనం నటించాల్సి వస్తుందో. పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు మన బ్రతుకుల కోసం మనం ఎన్ని రకాలైనటువంటి వేషాలు వేయాల్సి వస్తుందో, ఎన్ని రకాలైనటువంటి మనస్వార్థంతో కూడినటువంటి మాటలు మాట్లాడాల్సి వస్తుందో అన్నీ కూడా దేవుని బిడ్డలారా. ఒక్కటైనా ఎక్కడైనా మనము పుల్లరా స్వచ్ఛమైనటువంటిది ఉందంటారు మన దగ్గర? అన్నీ కలుషితమే. పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు అన్నీ కలుషితమే. ఇంకా మనం ఎక్కడ శ్రేష్టమైన వాళ్ళం? మరి శ్రేష్టమైనటువంటి వాళ్ళంగా మనం ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే శ్రేష్టత అంటాడు దేవుడు? చూడండి, దేవుని యొక్క వాక్య గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ప్రభు మాట్లాడితేనంటాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనంలో వ్రాయబడింది పుల్లరా. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, అక్కడ ఏమని వ్రాయబడింది? అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే ఏంటండి అది? ఎవరో ఒకరు చదవండి. నీతితో కూడిన, చూసారండి, మనిషి దగ్గర నీతి నిజాయితీతో సంపాదించుకున్నటువంటిది కొంచెం ఉన్నా దానిలో తృప్తిగా జీవిస్తే ఆ మనిషి శ్రేష్టమైనడట. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం అందరం హల్లెలూయా. ఏమండి, ఆలోచించండి. ఇది లేదే, అది లేదే, అంతకంటే ఎక్కువ లేదే, వాళ్ళకంటే ఎక్కువ లేదే, వాళ్ళకంటే గొప్పది లేదే, వాళ్ళకి ఎలాగుంది మనకిలా లేదే అని ఆలోచించి ఏడ్చేవాడి కంటే వచ్చిన దానితోనే తృప్తిగా భుజించి చక్కగా జీవించేటువంటి వాడు దేవుని దృష్టిలో శ్రేష్టమైన వాడు. దేవునికి స్తోత్రం. ఇది నాకు చాలు అని ప్రతిరోజు తృప్తి పొందుతూ తన జీవితాన్ని జీవించేటువంటి వాడు శ్రేష్టమైనటువంటి వాడు. అదే చెప్తున్నాడు దేవుని యొక్క వాక్యంలో. అన్యాయం చేసి బోళ్ళంతా సంపాదించుకుని మూట కట్టుకుని అదంతా నేను ఎత్తి మీద అనుభవించే కంటే నువ్వు సంపాదించుకున్నటువంటిది గుక్కడి గంజి నీళ్ళైనా చాలు, నీ ఒంటికి ఆరోగ్యం, నీ కుటుంబానికి క్షేమం, నీ ఇల్లంతా సమాధానంగా ఉంటుంది, చక్కగా హ్యాపీగా ఉంటావు, నువ్వు నా కంటికి శ్రేష్టమైన వ్యక్తిగా కనపడుతున్నావు అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఇప్పుడు ఆలోచించి మనిషికి అలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయంటారా? బాబోయ్ నాది నాకు చాలు బాబోయ్ అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? అమ్మా చెప్పండి. నాకు చాలండి బాబు అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. మరి ఏమనుకుంటాం మనం? చెప్పండి. మన అవసరాన్ని బట్టి ఎవరిదన్నా ₹1,00,00,000 అడిపోతే బాగుండు. ఎందుకమ్మా? ఆడి మట్టి కొట్టు పోవాలా, అది మనకు దొరికేసి బాగుపడిపోవాలి. దానికోసం ముందే చంపేస్తారు. నీ పిల్లలకి తెలియట్లేదు. దానికోసం ముందే చంపేస్తారు మనల్ని, మన బంధువులు, అది మనకు తెలియట్లేదు. ఇక అర్థమవుతుందా? కాబట్టి దేవుని యొక్క వాక్యంలో దేవుడు అన్నాడు, ఎందుకనంటే అన్యాయముతో సంపాదించినటువంటి ఎక్కువ ధనము ఉండుట కంటే నీతితో కూడినటువంటి, అంటే నువ్వు నీ చేతులారా కష్టపడి సంపాదించుకుని తెచ్చుకున్నటువంటిది నీ ఒంటుకు వంటబడుతుంది. అది మాత్రమే నీ కుటుంబానికి క్షేమం, అది మాత్రమే నీ కుటుంబానికి మంచిది, అది మాత్రమే నీ కుటుంబానికి ఆరోగ్యం. ఒకవేళ అన్యాయంగా సంపాదించుకుని నువ్వు తెచ్చుకున్నా అది తిన్నా దేవుని బిడ్డలారా ఎలా వచ్చిందల్లా నువ్వు హాస్పిటల్కో అక్కడికో ఎక్కడికో బట్టికెళ్ళి ఇచ్చేయాలా? పోతుంది దేవుని బిడ్డలారా. అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. అన్యాయమైనటువంటిది ఎలాగోలా పోతూ ఉంటుంది పిల్లలు. దేవునికి ఇవ్వందే కూడా ఎలాగోలాగా పోతూ ఉంటుంది పిల్లలు. ఆలోచించి దేవునికి ఇవ్వకుండా భలే దాచేసుకున్నామే, దేవునికి ఇవ్వకుండా దశమభాగం ఇవ్వకోకుండా దేవుని కానుకలు ఇవ్వకోకుండా భలే దాచేసుకున్నామే అనుకునేటువంటి వాళ్ళది కూడా దేవుని బిడ్డలరా. ఎలాగ పోవాలో, ఎంత దేవునికి ఇవ్వాల్సి ఉందో అదంతా ఏదో రకంగా నీ దగ్గర నుంచి ఖాళీ అయిపోతుంది. మనకి తెలియదు అంతే పిల్లరా. ఎలాగ ఇవ్వాల్సింది మనం ఇలా బతికెళ్ళి ఎవరికో ఇచ్చేయాల్సి వస్తుంది అన్యాయంగా పిల్లరా.
కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఏది మనుషుల్లో శ్రేష్టత? దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఏమన్నాడు? మీరు శ్రేష్ఠులు కారా? మనల్ని అడుగుతున్నాడు, ఇక్కడ కూర్చున్న మనల్ని అడుగుతున్నాడు దేవుడు. చెప్పండి దేవునికి సమాధానం. మన దగ్గర సమాధానం ఉంటే, ప్రభా నేను శ్రేష్టమైన వ్యక్తి నాయన, నేను ఎవరి మీద ఏమీ ఆశించట్లేదు, ఎవరిది ఏమీ అన్యాయంగా తెచ్చుకోవట్లేదు, నేను శ్రేష్టమైనటువంటి వ్యక్తిని, నా చేతులతో కష్టపడినటువంటి దాంతోనే ఇదిగో నా కుటుంబాన్ని నేను పోషించుకుంటా ఉన్నాను, ఎప్పుడూ కూడా ఎవరిని అన్యాయంగా నేను అనలేదు, తిట్టలేదు, ఎవరి మీద అన్యాయంగా ఏ విధమైనటువంటి పగలు కుళ్ళు కుతంత్రాలు నా మనసులో పెట్టుకోలేదు అన్నవాళ్ళు ఎవరైనా ఇక్కడ చెప్పండి. ఒకవేళ మనం ఎవరిది ఆశించకపోవచ్చు, మనం తినొచ్చు, కానీ ఇప్పుడు దేవుని బిడ్డలారా మనసులో మాత్రం ఎవరినో తిట్టే ఉంటాం, ఎవరినో ఏదో అనే ఉంటాం. ఖచ్చితంగా ఇప్పుడు దేవుని బిడ్డలారా మనము అనేక రకాలైనటువంటి పద్ధతులు లోక సంబంధంగా మనము ఆచరిస్తూనే ఉంటాం పిల్లరా. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. కాబట్టి ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఆ మాటను కోరుతూ ఆ మాటనే చెప్తున్నాడు, మీరు శ్రేష్ఠులు. ఆ మాటను గుర్తు చేస్తున్నాడు. అయ్యా మీరు భూమి మీద ఉండేటువంటి వారు అందరికంటే మీరు శ్రేష్ఠులు, మీ కొరకే నేను ఈ లోకానికి వచ్చాను, మీ కొరకే నేను రక్తాన్ని గార్చాను, మీ కొరకే ఇన్ని దెబ్బలు తిన్నాను, మీ కొరకే నేను సిలువ మీద ఇట్లాగా భారభరితమైనటువంటి భారాన్ని మోస్తూ నేను ఎంత భయంకరమైనటువంటి మరణానికి అప్పగించబడింది అంతా కూడా ఎవరి కోసం అనంటే శ్రేష్ఠులమైనటువంటి మన కొరకే. దేవునికి స్తోత్రం. ఎందుకు అనంటే దారి తప్పుపోయి పాపాత్ములుగాను, ఈ లోక సంబంధమైనటువంటి పతనమైపోయేవారుగాను, రేపు మాపో చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోయేవారుగాను మనం మారిపోతే, మనం అట్లా ఉండకూడదని ప్రభు మనల్ని ప్రేమించి మన కొరకు చనిపోయి నరకానికి వెళ్లాల్సినటువంటి మనల్ని తిరిగి తీసుకొచ్చి వాక్యం ద్వారా బాగు చేసి మరలా పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళాలని ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడట. మరి మనం ఎంత శ్రేష్టమైనటువంటి వాళ్ళం? కాకులకు, పిచ్చుకలకు, పావురాలకు వాటి కోసం దేవుడు ప్రాణం పెట్టలేదు. కుక్కల కోసం, నక్కల కోసం, పందుల కోసం, ఆవుల కోసం దేవుడు వాటి కోసం ప్రాణం పెట్టలేదు. ఈ భూమి మీద ఉండేటువంటి ఏ జీవరాశి కోసం ఆయన ప్రాణం పెట్టలేదు. మనుషులమైన మన కొరకు ప్రాణం పెట్టాడు. కాబట్టి మనం శ్రేష్ఠులం కాదా? ఎంత శ్రేష్ఠులమో! భూమి మీద ఉండేటువంటి జీవరాశులన్నిటికంటే మనం శ్రేష్ఠులు, అన్నిటికంటే మనం ధన్యులం పుల్లరా. ఈ జీవి ధన్యమైంది, మనిషి యొక్క జీవి ధన్యమైంది, అది తెలుసుకోలేకపోతున్నాం. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ప్రభు ఇంకా ఏమని చెప్తున్నాడు అని అంటే, ఇదిగో చూడండి, నీతిగా మనది మనము తిన్నప్పుడు, మన కష్టార్జితాన్ని మనం అనుభవించినప్పుడు దేవుడు అంటే ఉన్నాడు, ఇదిగో మీరు అప్పుడు శ్రేష్ఠులు అని చెప్పాడు పిల్లరా. మరి ఇంకా ఏం చేస్తే మనం ఇంకా పరిపూర్ణమైన శ్రేష్ఠులుగా మార్చబెడతామో వాక్యంలో చెప్తా ఉన్నాడు. చూడండి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో సామెతల గ్రంథంలోనే 16వ అధ్యాయము 16వ వచనాన్ని కూడా చదువుకుందాం. చూడండి ఏమని వ్రాయబడి ఉంది ఇక్కడ. ఏంటండి? బాగా గమనించండి. అపరంజిని సంపాదించుకొనుట కంటే, చూసారా పిల్లరా, అంటే మనము భూమి మీద పెద్ద ధనవంతులు, గొప్ప ధనవంతులు అని అనిపించుకొనుట కంటే లాజర్లాగా జ్ఞానాన్ని సంపాదించుకున్నవాడు శ్రేష్ఠుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ధనవంతుడు భూమి మీద ఎంత ధనం సంపాదించేశాడో అప్పుడు అంటున్నాడు, నా ప్రాణమా, మరి చెప్పాలి, మీరు అందరూ చెప్పాలి దాన్ని, నా ప్రాణమా తిని త్రాగు సుఖించు, ఇంక ఇదే నీ పని, ఇంక వేరే పనేమి పెట్టుకోకు. అది చెప్పేది మాట. మీకు అర్థమవుతుందండి? లేదు అని అంటే బోళని పనులను పెట్టుకోకు అంటున్నాడు మొత్తానికి. నా ప్రాణమా తిని త్రాగి సుఖించు, ఇంకే పని పెట్టుకోకు. నువ్వు తినేత్తాం, చెప్పండి, తాగేత్తాం, అంతే. అంటే ఏదంటారదని, తినటం, తిరగడం, అంతే. పిల్లలు ఆలోచించి అదేదో చెప్తారు, టీ 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 అని చెప్పేసి. ఏమండి టీని తెలుగులో ఏమంటారు? తాగే టీని తెలుగులో ఏమంటారు చెప్పండి? ఎవరికైతే తెలదు. ఏమండి తెలుగులో ఏమంటారు అని అంటే, తేయాకుతో తయారు చేస్తుంది దాన్ని తేనీరు అని అంటారు. ఆ టీ కాదు నేను చెప్పేది ఇప్పుడు. టీ 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 అని అంటే తినటం, తిరగడం. పిల్లలు ఆలోచించి అలా చెప్పుకుంటున్నాడు. ఎందుకని ఉందా? ఎందుకనంటే ఇతని దగ్గర బోళ్ళంత డబ్బులు ఉన్నాయి, బోళ్ళని డబ్బులు ఉన్నాయి కాబట్టి పిల్లరా, అలా డబ్బులు పాడేసామంటే పని చేసేవాళ్ళు బోళ్ళంత మంది వస్తారు. ఇలా డబ్బులు పాడేసామంటే జొమాటోలో వెంటనే ఫుడ్ వచ్చేస్తుంది. ఇలాగా డబ్బులు పాడేసామంటే ప్రతి దేవుని వండేవాళ్ళు, వంట చేసేవాళ్ళు, ఇంటి చుట్టూరు బోళ్ళంతమంది వచ్చేస్తూ ఉంటారు. ప్రతి దేవుని కాలు కింద పెట్టాల్సినటువంటి ఆ దుస్థితి అవసరతను ఉండదు. ఉంటుందండి? ఉండదు పిల్లరా. ఏదైనా సరే డబ్బుతో మాట్లాడేస్తాడు, కొనేస్తాడు, అన్ని డబ్బే. అలా చెల్లేస్తూ ఉంటుంటే వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు దేవుని అతనికి కావాల్సిన సౌకర్యాలు, సదుపాయాలు, సుఖభోగాలు అన్నీ మంచి మీదకి వచ్చేస్తాయి. కింద కాలు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? లేదు. అందుకని అన్నాడు పిల్లరా, నా ప్రాణమా నువ్వేం చేయాలి? తినేసేయి, తాగేసేయి, సుఖించేసేయి. పిల్లరా ఆలోచించే. నేను చోటకి వెళ్తే ఆయన అడుగుతున్నాడు, తినేసావా అన్నాడు. ఏంటి తినే సావా?
తినేశాక సావాలి ప్రిల్లర్. అంతే, ఎంత తిన్నా మనిషికి ఒక రోజునే సావాలి, అంతే కదండి. భూమి మీద ఈ ధనవంతుడు ఎంత తిన్నా సుఖించినా ఎంత సుఖభోగాలు అనుభవించినా ఆఖరికి తినే సావాలి. తినేసావా? ఎప్పుడైనా మిమ్మల్ని ఎవరన్నా అడిగారా? బోళ్ళంత తినేసావా? ఆ చివరున్నది ఎవరు అర్థం చేసుకోరు కదండి. ఇక ఆడి నుంచి అడుగుతూ ఉంటారేమో, ఏదో ట్రెండ్. తినేసావా పిల్లలు? దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూడండి, మనిషి ఎంతో ధనము సంపాదించాడు, జ్ఞానము లేక పాతాళానికి వెళ్ళిపోయాడట. జ్ఞానము లేక పాతాళానికి వెళ్ళిపోయాడట. ఈ రోజున ఈ జ్ఞానం ఎవరికి అర్థం కావట్లేదండి. జ్ఞానం ఎవరికి అర్థం కావట్లేదండి. ఈ జ్ఞానం ఎవరికి అవసరం లేదు కూడాను. ఇంత మంచి మాటలు ఎవరికి బోధపడవు కూడా, బుర్రకెక్కవు కూడాను. కాబట్టి మనిషి ఏమైపోతా ఉన్నాడు అని అంటే, ఏదైనా ఉందనుకో, నా అంత సుఖం కలిగినటువంటి వాడు, సంతోషించేటువంటి వాడు ఇంకెవరూ లేరు అన్నట్టుగా తయారైపోతా ఉన్నాడు ఇప్పుడు దేవుని బిడ్డలారా. అలాగే అయిపోతా ఉన్నాడు బిడ్డలారా. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ప్రభు అదే మాటలు ఆయన చెప్తా ఉన్నాడు. ఏంటి అని అంటే, అపరంజిని సంపాదించుకొనుట కంటే, ఏంటండి, బంగారం కంటే గొప్పదేమో ఇది. మరి దాని గురించి అయితే నాకు పెద్దగా తెలియదు, కానీ బంగారం కంటే గొప్పదేమో ఇది. దానిని సంపాదించుకున్నట్టు కంటే ఏమి సంపాదించుకోమంటున్నాడు? జ్ఞానమును సంపాదించుకోమంటున్నాడు. జ్ఞానం సంపాదించుకోమన్నాడు. ఎక్కడ దొరుకుద్దో ఇది? అమ్మ చెప్పండి, ఎక్కడ దొరుకుద్దో ఇది? ఎక్కడన్నా దొరికితే రేపొద్దున 1/4 కేజీ పొట్ల ఉందండి నాకు. ఏమండి, జ్ఞానం ఎక్కడన్నా దొరికితే ఓ 1/4 కేజీ పొట్ల ఉందండి అమ్మ నాకు, ఫ్రీగా వద్దులే, డబ్బులు ఇస్తాను. దొరుకుద్దా? దొరకదు. మరి ఎక్కడ దొరుకుద్ది జ్ఞానం అని అంటే, ఇదిగో వాక్యంలో. ఈ వాక్యం వినడం వలన మనిషికి జ్ఞానం వస్తుందట, విశ్వాసం కలుగుద్దట. ఈ వాక్యం వినడం వలన ప్రదేవనంలరా మనిషి జ్ఞానం కలిగి ఏది మంచిదో ఏది చెడో ఆలోచించి గ్రహించుకోగలుగుతాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవును ప్రదేవన బిడ్డలారా, జ్ఞానం కలిగినటువంటి వాడికే పరలోక రాజ్యం ఎట్లాగెళ్ళలో తెలుస్తుంది. అంతే కదండి అమ్మా, అంతేనా? ఏమీ తెలియనటువంటి వాళ్ళని ఎక్కడికైనా పంపించు, బాబా నాకేం తెలుదు, నాకేం తెలుదు, అసలు నన్ను ఎక్కడికి పంపించొద్దు అసలు అని ముందుకేసేస్తారు. కదా అంత తెలివైనటువంటి వాడిని పంపించామని సాధించుకొచ్చేస్తాడు. ఏంటంటావు? వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటంటారు? జ్ఞానం ప్రదేవన బిడ్డలారా, జ్ఞానం ఉన్నవాడు లోకమంతా తిరిగి వచ్చేస్తున్నాడు కదండి. చదువు లేదు, సంధ్య లేదు, ఏమీ లేదు ప్రదేవన బిడ్డలారా. ఏదో అరకుర చదువుకుని సంతకం పెట్టే జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజున కోయిటాలు వెళ్ళిపోతున్నారు, దుబాయ్లు వెళ్ళిపోతున్నారు, అమెరికాలు వెళ్ళిపోతున్నారు, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోతున్నారు ప్రదేవన బిడ్డలారా. నీకు నాకు తెలియనటువంటి ఎన్నో సెల్ ఫోన్ ట్రిక్స్ అన్నీ వాళ్ళకి తెలిసిపోతున్నాయి. క్షణాల్లో వేళ్ళు మధ్యలో పెట్టుకుని సెల్ ఫోన్ టక్ 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 అని ఆపరేట్ చేసేస్తారు. నీకు తెలియదు. అలాగా చదువుకున్న నాకే పెద్దగా తెలియదు పిల్లలు. ఆలోచించి ఏమన్నంటే సెల్ ఫోన్లో ఏమన్నా కొన్నిసార్లు ఏమన్నా తుత్తు అంటాం, నాకు తెలదు. ఏం చేస్తాం మరి? చిన్న చిన్న పిల్లలకి ఎత్తుంటే వాళ్ళు ఇలాగనేసి ఇదిగోరండి అంటున్నారు. అయిపోయిందా? ఎలా తెలుసురా నీకంటే? తెలిసిండి నాకు బాగానే. జ్ఞానం ప్రదేవన బిడ్డలారా. అది జ్ఞానం కాదండి. పరలోక రాజ్యానికి వెళ్ళే ఆ మార్గాన్ని కనుక్కున్నవాడే జ్ఞానం కలిగినాడు. దేవునికి స్తోత్రం. భూమి మీద ఎంతో మంచి బ్రతుకు బ్రతికాడు, ఎంతో మంచి బ్రతుకు, ఎంతో ధనవంతుడు, ఎంతో ధనాన్ని సంపాదించాడు. అతని దగ్గర వెండి ఉంది, బంగారం ఉంది, పనోళ్ళు ఉన్నారు, పొలాలు ఉన్నాయి, డబ్బు కొట్ల కింద బత్తాల లెక్క కట్టేశారు ఇప్పుడు దేవుని బిడ్డలారా. చాలా డబ్బు ఉంది. ఆ డబ్బునంతా చూసుకున్నాడు. కొట్లలో ధాన్యం ఉంది, అదంతా చూసుకున్నాడు. పొలంలో పంట చూసుకున్నాడు పిల్లరా. ఇండెండ పనోళ్ళు చూసుకున్నాడు, ఇల్లు చూసుకున్నాడు. ఓ మురిసిపోయాడు అంటున్నాడు. నా ప్రాణమ తిని త్రాగి సుఖించే, ఇంకే పని పెట్టుకో, ఇంకెక్కడికి వెళ్ళకి, ఇంక ఈ పని మీద ఉండన్నాడు పిల్లరా. చచ్చిపోయినారు కానీ వెళ్ళిపోయాడు. ఎంత సంపాదించుకో, జ్ఞానవంతుడు అని అంటారా? లేదనంటే ఇతను ఏమంటారు పిల్లరా? ధనవంతుడు అన్నారు, కానీ జ్ఞానవంతుడని అనలేదు. ధనవంతుడు అన్నారు. భూమి మీద బతుకున్నందుకు బోళ్ళని సంపాదించేసాడు, బోళ్ళని పొలాలు ఉన్నాయి, బోళ్ళని మేడల మిద్దులు కట్టేసాడు, బోళ్ళని సంపాదించేసి వెండి బంగారాలు కొనేసాడు. అసలు ఆయనకంటే ధనవంతుడు ఎవరని ఊరంతా చెప్పుకున్నారు, లోకమంతా చెప్పుకున్నారు. కానీ చచ్చిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడు? నరకానికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడండి? నేరుగా తిన్నగా ఎవరిని అడగక్కర్లేకోకుండా గింటేశారు అక్కడికని. తిన్నగా నరకంలోకి వెళ్ళిపోయాడు పిల్లరా. భూమి మీద ఏమీ లేనటువంటి వాడిని అన్నారు పేదోడు, బేదోడు అన్నారు. ఏమన్నారండి? పేదోడు, బేదోడు, కూటికి లేనోడు, గుడ్డ లేనోడు, నీడ లేనోడు అన్నారు ఇప్పుడు దేవుని బిడ్డలారా. మరి ఈయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? మరి ఈయన ఏమంటారు? బైబిల్ ఏమంటుందో తెలుసా పిల్లరా? భూమి మీద ఏమీ లేకపోయినా జ్ఞానం కలిగి మసులుకుని పరలోక రాజ్యానికి వెళ్ళిన లాజరు జ్ఞానవంతుడు,
ధనవంతుడైనటువంటి వాడు భూమి మీద మూర్ఖంగా బతికి నరకానికి వెళ్ళిపోయాడు మూర్ఖుడు అన్నాడు పిల్లలు దేవుని యొక్క వాక్యంలో. అందుకనే ఈ రాత్రి దేవుని యొక్క వాక్యంలో ప్రభు చెప్తున్నాడు, ఆకాశ పక్షుల్ని భూజంతువులు చూపించి ఆటికంటే శ్రేష్ఠులు మీరు, ఆటికంటే శ్రేష్ఠులు అని ఎందుకు చెప్తున్నారో తెలుసా దేవుని బిడ్డలారా? వాటికి ఆత్మ లేదు, వాటికి జ్ఞానం లేదు, వాటికి తెలివి లేదు. దేవుని బిడ్డలారా, తెలివి ఉందండి? లేదు, తెలివి లేదు. వేటగాడు వలను పన్ని ఉరిని వడ్డి అక్కడ విత్తనాలు వేసి వలేసి వెళ్ళిపోతూ ఉంటాడు పుల్లరా. ఆ పక్షులకి ఆ వలను చూసి ఆ వల కింద ఉన్నటువంటి గింజలే కనబడతాయి, కానీ ఇది వలేమో వేటగాడు ఉచ్చేమో ఇది. అక్కడ దిగితే ఆ విత్తనాలు తిన్న తర్వాత నేను అందులో చిక్కుకుపోతానేమో అనే జ్ఞానము వాటికి ఉండదండి. ఉంటుందా అమ్మ చెప్పండి? ఉంటుందా? ఉండదు. మరి మనకు ఉంటుంది జ్ఞానం, అర్థమవుతుందా? మనకు ఉంటుంది జ్ఞానం. ఎలాగా? ఇదంట పట్టుకుని వెళ్తున్నాం అనుకోండి, అక్కడెక్కడో కుక్క మురిగింది అనుకోండి, ఇంకా ఈదికి వెళ్ళకూడదు. ఇంకా కుక్క మురిగింది కరుగుతుందేమో అని భయం, ఈది నుంచి వెళ్ళిపోతాం మనం. జ్ఞానం ఏముందండి మనకి? తెలివి ఉంది, జ్ఞానం ఉంది. పుల్లరా ఆలోచించండి, ఈదులో నమ్మ కుక్క మురుగుతుంది కరుగుతుందేమో, ఆ ఈది నుంచి వెళ్ళు అని మరలా అక్కడి నుంచి వచ్చేవాళ్ళు కూడా మనం చెప్తాం. జ్ఞానం దేవుని పుల్లరా అట్లకి లేదా తెలివి ఉందమ్మా? లేదా అట్లకి తెలివి పుల్లరా? మనకుంది జ్ఞానం. కాబట్టి దేవుడు అంటున్నాడు, మీరు ఇంత జ్ఞానం కలిగి ఉన్నారే, శ్రేష్టమైనటువంటి వాళ్ళే ఉన్నారే, మరి ఇంత శ్రేష్టమైనటువంటి వాళ్ళే ఉన్నప్పుడు మరి పరలోక రాజ్యానికి వెళితేనే కదా శ్రేష్టమైనది. అందుకనే వాక్యంలో ప్రభు అంటున్నాడు, మీరు అన్యాయంగా సంపాదించుకోకుండా నీతి కలిగి మీది మీరు సంపాదించుకుని మీరు కడుపు నిండా తిన్నప్పుడు నాకు కంటికి శ్రేష్ఠులుగా కనపడుతున్నారు. అలాగే జ్ఞానము సంపాదించుకుంటే దానిని బట్టి మీరు నాకు శ్రేష్ఠులుగా కనపడుతున్నారు. ఎందుకనంటే జ్ఞానము పరలోక రాజ్యానికి జోరుస్తుంది అని చెప్పాడు పుల్లరా. ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానం కాదండి అది. ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానము తెలివి చదువు కాదండి అది. పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళేటువంటి జ్ఞానం ఆత్మ సంబంధమైన జ్ఞానం, వాక్య సంబంధమైన జ్ఞానం, దైవ జ్ఞానం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో మరొక విషయాన్ని కూడా మనం చదువుకుంటే వాక్యంలో ప్రభు అంటాడు, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో సమూయేలు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఆ కింద భాగంలోనికి వచ్చి చదివితే మనకు కనబడుతూ ఉంటుంది. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. తీసుకున్న వారు ఎవరైనా చదివి సహాయం చేయగలరా? అందుకు సమూయేలు ఆజ్ఞలను గైకొనుట వలన దేవుడు సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషిస్తాడా? ఆలోచించుము. చూడండి, ఇక్కడి నుంచి బలులు అర్పించుట కంటే ఆజ్ఞలను గైకొనడము, పొట్టేళ్ల క్రొవ్వు నర్పించుట కంటే ఆయన మాట వినడము శ్రేష్టమంట. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం హల్లెలూయా. చూసారు పిల్లరా, అసలు ఏది శ్రేష్టం? ఏది శ్రేష్టము అని అంటే పిల్లరా, బలులు అర్పించే కంటే నేనండి అలా మొక్కుకున్నానండి, ఎలా చేస్తే అలా చేస్తానన్నానండి, అందుకని దేవుడు ఎలా చేశాడని నేను అలా చేసేస్తానండి. ఎలా చేస్తావు? వాక్యంలో ప్రభు అంటున్నాడు, నీ బలుల్ని దేవుడు కోరలేదు. అమ్మ, బలులు కోరాడా దేవుడు? లేదు. నీ విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి అన్నాడు ప్రభు. ఇంకంతకు మించినటువంటి శ్రేష్టమైన బలి ఏముంటుంది? సరే, బలి అర్పించొద్దన్నాడు దేవుడు, కాబట్టి మనం బలి అర్పించాల్సిన అవసరం లేదు. మరి ఏంటి దేవునికి శ్రేష్టత అని అంటే, దేవుని ఆజ్ఞలు గైకొనడమును దేవుని యొక్క మాట వినడము శ్రేష్టమంట. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క వాక్యాన్ని గైకొనడమును, అలాగే దేవుని యొక్క వాక్యంలో ఉండేటువంటి మాటలను చక్కగా వినడము శ్రేష్టమంట. దేవుని యొక్క వాక్యం వినేవాళ్ళు ఎవరున్నారో వాళ్ళని దేవుడు శ్రేష్ఠులు అన్నాడు పిల్లలు. గమనించండి, ఒక ఇంటి దగ్గర ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నారు కదండి. యేసు ప్రభుని అక్క ఇంటికి పిలిచింది. అక్కేమో పని చేసుకుంటుంది, చెల్లెమో ప్రభు పాదాల దగ్గర కూర్చుని దేవుని యొక్క వాక్యం అంతా వింటుంది. ఎవరు అక్క చెల్లెళ్ళు? ఏమండి? మార్తమ్మ, మరి అమ్మగారు కదండి. ఈ అక్క చెల్లెళ్ళు ఇద్దరు దేవుని బిడ్డలరా. యేసు ప్రభు అంటే ప్రేమ వీళ్ళిద్దరికి. కానీ దేవుడు వాళ్ళిద్దరిలో ఎవరైనా శ్రేష్టమైన వారు అన్నాడు? ఇద్దరు భక్తులు కాదంటారా? అమ్మ చెప్పండి. మార్తమ్మ గారు, మరి అమ్మగారు ఇద్దరు భక్తులే కదా, ఇద్దరు కూడా యేసయ్యకి ఇష్టమే కదా, ఇద్దరు కూడా యేసు ప్రభుని ఇష్టపడ్డారు కదా, ఇద్దరు యేసు ప్రభును పూజించేవారు, యేసు ప్రభుని ఆరాధించేవారు, యేసు ప్రభు మాట వినేవారు కదా పుల్లరా. కానీ వాళ్ళలో ఒకడు శ్రేష్ఠులు అన్నాడు పుల్లరా. బాగా ఆలోచించే. అందుకనే ఇద్దరు క్రైస్తవులట పొలములో
పొలములో పంట కోస్తూ ఉంటుండగా ఒకళ్ళే ఎత్తబడతారట. ఇద్దరు క్రైస్తవులట కూర్చుని దేవుని గురించి మాట్లాడుకుంటూ తిరగలు విసురుతూ ఉన్నప్పుడు ఒకళ్ళు మాత్రమే ఎత్తబడతారట. మంచం మీద ఇద్దరు క్రైస్తవులు పండుకున్నప్పుడు వారిలో ఒకళ్ళు మాత్రమే ఎత్తబడతారట. మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇద్దరు క్రైస్తవులు అయ్యండి కూడా అంటే అందులో ఒకళ్ళు శ్రేష్టమైన వారై ఉన్నారు, మరొకరు భ్రష్టమైన వాళ్ళు అయి ఉన్నారు. ఇక్కడ చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో మార్తమ్మ వచ్చి అడుగుతా ఉంది, ప్రభా నాకు విస్తారమైన పని ఉంది, నువ్వు వచ్చావని ఎన్నో పెట్టాలనుకుంటున్నాను, నీకు ఎన్నో చేయాలనుకుంటున్నాను, నా సహోదరిని కూడా పంపిస్తే పని త్వరగా అయిపోద్ది కదా అంటుంటే అప్పుడు యేసుప్రభు అన్నారు, అమ్మ నువ్వు విస్తారమైన పని ఎట్టుకున్నావు, ఈవిడే పని ఎట్టుకుంది, నేను వచ్చాను కాబట్టి యేసయ్య వెళ్ళిపోతే ఇలాంటి అమూల్యమైన మాటలు దొరకో, ఈ రోజు వెళ్ళిపోయింది అనుకో మరలా రేపొద్దున ఎలాంటి మాటలు దొరకో, ఈ రాత్రి మాటలు రేపు పొద్దున్న మాటలే కాబట్టి ఈ రాత్రి సంపాదించుకోవాల్సిన ప్రభు మాటలన్నీ సంపాదించుకోవాలని తెలివిగా నా దగ్గర కూర్చొని వింటా ఉంది, మీ శ్రేష్టమైనది అని ప్రభు చెప్పాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ దేవుని మాట వినడం శ్రేష్టం. అంటే ఎలా వినాలి దేవుని మాట? చూడండి, దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది. పిల్లల ఆఖరికి మాటను మనం చదువుకుందాం. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ప్రసంగి గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఏమని వ్రాయబడిందో? ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనంలో ఏమని వ్రాయబడిందండి? పోయినప్పుడు జాగ్రత్తగా చూసుకోండి, బలి అర్పించుట కంటే అమ్మ ఏంటంటే అది కొంతమంది అంటారు, పాస్టర్ గారండి నేను భలే విన్నానండి వాక్యం, బాబు నువ్వు మందిరానికి రాలేదు కదా అంటే బయట కూర్చొని విన్నానండి. ఎక్కడ కూర్చున్న వాళ్ళు అన్ని మాటలు వినలేకపోతున్నారు. అమ్మ చెప్పండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళు అన్ని మాటలు వినలేకపోతున్నారు. వింటున్నారు మీరు అన్ని మాటలోనే? అమ్మ చెప్పండి, అన్ని మాటలు వింటున్నారు నిజంగానే? కొన్ని మాటలేమో ఫ్యాన్ గాలి కట్టి ఇటు పోతున్నాయి, కొన్ని మాటలేమో పక్కోళ్ళు మనకి ఏదో చెవిలో కొలకటం వల్ల కొన్ని మాటలు అలా పోతున్నాయి, కొన్ని మాటలేమో గోడకి చేరబడి నిద్రపోవడం వల్ల కొన్ని మాటలు అలా పోతున్నాయి. ఏమ్మా వింటున్నారా? కొన్ని మాటలు అలాగేలా పోతున్నాయి. మనం వినేవి అక్కడక్కడ ఏయో పాస్టర్ గారు నవ్వించారే ఆ మాటలే వింటాం, మనం నవ్వుతుంది కాబట్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బాగా ఆలోచించండి పిల్లలు. మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఏమని చెప్తున్నాడో తెలుసా పిల్లరా? బలులు అర్పించుట కంటే మరి ఏం చేయాలి? మాట వినడం శ్రేష్టం అన్నాడు. మరి ఎవరు శ్రేష్ఠులు అని చెప్పాలి? రోడ్ల మీద కూర్చొని వినేవాళ్ళ, బల్లల కాడ కూర్చొని వినేవాళ్ళ, ఇంటి దగ్గర కూర్చొని వినేవాళ్ళ, రోడ్లంటే అటు ఇటు తిరుగుతూ వినేవాళ్ళ? ఎవరు శ్రేష్ఠులు అనంటే వచ్చి సమీపించి అనంటే వచ్చి కూర్చుని దేవుని యొక్క వాక్యం వినేవాళ్ళు శ్రేష్ఠులట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. కాబట్టి పిల్లల వాక్యంలో ప్రభు చెప్తున్నాడు, దేవుని మందిరానికి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుని యొక్క సన్నిధానంలో ఆ మాటలను హృదయంలో పెట్టుకుని, అయ్యో దేవుడు ఇది చేయొద్దన్నాడు కాబట్టి అది మానేద్దాం, ఇది చేయమన్నాడు కాబట్టి అదే చేద్దాం, ఇలా ఉండొద్దు అన్నాడు కాబట్టి అలా మానేద్దాం, ఇలా ఉండమన్నాడు కాబట్టి ఇలాగే ఉందాం, అది మాట్లాడొద్దు అన్నాడు కాబట్టి మానేద్దాం, ఇది మాట్లాడాలి కాబట్టి ఇదే మాట్లాడదాం, అలాగ ఆలోచించొద్దు అన్నాడు మానేద్దాం, ఇలాగ ఆలోచించమన్నాడు ఇదే చేద్దాం, అది చూడొద్దు అన్నాడు మానేద్దాం, ఇదే చూద్దాం, అది తినొద్దు అన్నాడు మానేద్దాం, ఇదే తినేద్దాం కదండి. సహోదరు అంది, ఎలా పాస్టర్ గారి ప్రసంగం చేస్తారేమో, తినేస్తాం మనకు అడ్డు పెట్టేమీ లేదు కావండి. దేవుని వాక్యంతో పని లేదు. ఇంక దేవుడు మనల్ని శ్రేష్టమైన వాళ్ళు మీరు అని ఎలాగంటాడు? మనం శ్రేష్టమైనదిగా ఉండాలని అంటే నోరు కాసుకోవాలి, మనసు కాసుకోవాలి, శరీరాన్ని కాసుకోవాలి, కళ్ళు కాసుకోవాలి, బుద్ధి కాసుకోవాలి, నాలుకను కాసుకోవాలి, అన్నీ కాచుకోవాలి, భద్రం చేసుకోవాలి. మన మాటలు పొదుపుగా ఉండాలి, మన చూపులు పొదుపుగా ఉండాలి, మన నడకలు పద్ధతిగా ఉండాలి, మన పరిస్థితులు దేవుని బిడ్డలరా నలుగురికి నచ్చేలాగా దేవుడు మెచ్చేలాగా ఉండాలి. అది కదా శ్రేష్టమైన జీవితం. ప్రతిదానికి దిగజారిపోయి బ్రతకటం శ్రేష్టమైనదా? ఉన్న దాంట్లోనే తృప్తి కలిగి పొదుపుతో బ్రతకటం అది కదా శ్రేష్టమైన జీవితం. దేవుని బిడ్డలరా, అది లేదు ఇది లేదని మనము చింతా చీకుతో బాధపడతా ఉంటాం. అది కాదు దేవుని బిడ్డలరా శ్రేష్టం. ఉన్నదాన్నే పిల్లరా తృప్తిగా దాంట్లోనే ఒదిగి పిల్లరా దాంట్లోనే ఒదిగి బ్రతకడం అది కదా శ్రేష్టం. పిల్లరా, దేవుడు మనల్ని మీరు శ్రేష్ఠులు కాదా అని ఎందుకు అడుగుతున్నాడో తెలుసా పిల్లరా? అమ్మ వింటున్నారా? ఎందుకు అడుగుతున్నాడో తెలుసా? ఎందుకు అడుగుతున్నాడు అని అంటే చూడండి, ఆ కింద వాక్యంలో మనం చదువుకుంటే దేవుని యొక్క వాక్యంలో ప్రభు అంటాడు, దేవుని బిడ్డలారా చూడండి, వాక్యంలో 27వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 27వ వచనంలో పిల్లరా ఎందుకు మనం శ్రేష్టమైన వాళ్ళం కాకపోతున్నామో చెప్తున్నాడు, ఎందుకు మనం శ్రేష్టమైన వాళ్ళం కామో చెప్తున్నాడు. చదవండి, ఏమని వ్రాయబడింది అక్కడ?
మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరుడెక్కువ చేసుకొనగలడు అన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే మనము ఎందుకు శ్రేష్టమైన వాళ్ళం కాకపోతున్నాము అని అంటే వినాలి. ఎందుకు మనం శ్రేష్టమైన వాళ్ళంగా ఉండలేకపోతున్నాము అని అంటే పుల్లరా, అసలు మనకున్నంత చిక్కు, మనకున్నంత చీకు చింతలో, మనకున్నంత బాధలో ఎవరికి ఉండవండి. ఇంకా అమ్మ ఎవరికైనా ఉంటాయా? అసలు ఎంత చింతో మనకి పుల్లరు గమనించాను. ఎంత చింత అండి అమ్మ చెప్పండి, ఎంత చింతో పుల్లరు ఆలోచించేయండి. మా పాస్టమ్ గారు అంటున్నారు, మా అమ్మగారు 4 కాసులు గొలుసు చేసుకున్నారు, ఇన్నాళ్ళ నుంచి కాపురం చేస్తున్నాను, ఇప్పుడన్నా అమ్మాయి ఎంత చింత వచ్చేసింది నీకు. మీరు అనలేదులే, చెప్తున్నాను మామూలుగానే, ఎంత చింత వచ్చేసింది నీకు. ఇప్పుడు నీ చింత ఏంటి? మీ చింత ఏంటి అని అంటే, ఆళ్ళేళ్ళు బంగారం కొనేసుకుంటున్నారు, ఆళ్ళేళ్ళ బంగారం కొనేసుకుని వాళ్ళు మెళ్ళో వేసుకుని సరదాగా సోకు చేసేస్తున్నారు. అలాంటి సోకు నేను చేయలేకపోతున్నానే చింత. పక్కింట్లోంచి బిర్యానీ వచ్చేస్తుంది, పాస్టమ్ గారు అంటున్నారు, అయ్యయ్యో అందరూ బిర్యానీ వండుకుంటున్నారు, ఏనాడైనా బిర్యానీ వండమని చెప్పారా నాకు? ఎప్పుడూ కూడా ఆ పచ్చి పులుసు ఉత్తు సారేనా అని ప్రభుదేవాన్ని బిడ్డలారా. నీ చింత ఏంటమ్మా? గంజి దాగినా కడుపు నిండిపోద్ది, బిర్యానీ తిన్నా కడుపు నిండిపోద్ది. నిండుతుందా? నిండదండి. కాకపోతే వాళ్ళ నాలుగు కొంచెం రుచి ఎక్కువ ఉంటుంది, మా నాలుగు కథంతా ఉప్పగా ఉంటుంది, అంతేనా తేడా? ప్రభుదేవాన్ని బిడ్డలారా, తృప్తి లేకపోతే బిర్యానీ తిన్నా నీకు తృప్తి ఉండదు. బిర్యానీ తిన్నా తృప్తి ఉండదు పుల్లరా. నీకు తృప్తి లేకపోతే ఈ రోజున నీకు వచ్చినటువంటి చింత 4 కాసులు బంగారంతో ఆగుదా? ఆగదు పుల్లరా. 4 కాసులు మెళ్ళలో వేసుకుందాం తాడు, దాని మధ్యలో నెక్లెస్ ఉంటే ఎంత బాగుండు కదా, కోరుకొచ్చేద్దు మరి. ఆలోచించండి పుల్లరా. మెడంతా బాగుంది, చేతి బోసిపోయినట్టు ఉన్నాయి, కాబట్టి కనీసం 2 ఉంగరాలైనా ఉంటే బాగుండు. ఎంత చింతో పుల్లరా ఆలోచించి. మనకు అలా ఉండకూడదని చింతలో. పొద్దున్న లెగిస్తే సీట్లు కట్టాలి చింతలో, మీకు అర్థమవుతుందండి? ఆలోచించండి పుల్లరా. అప్పులు కట్టాలి చింతలో, ఫీజులు కట్టాలి చింతలో, పుట్టినరోజులు చేయాలి చింతలో, ప్రభుదేవాన్ని ఇంట్లో బాధలు, సమస్యలు, కష్టాలు, లోటు, లేమి, ఇబ్బంది, ఏమండి పాలు బాకీ, కరెంటు బిల్లు, ఇటేమో ప్రభుదేవాన్ని బిడ్డలారా ఇంకో రకంగా గ్యాస్ అయిపోయింది, రకరకాలైనటువంటి ఆలోచనలు ప్రభుదేవం. పొద్దున్న ఇస్తే సాయంత్రం దాకా కూడా. అందుకని వాక్యములు అంటున్నాడు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో, అలాంటి చింత ఏం పెట్టుకోకండి, అలాంటి చింతలు ఏం పెట్టుకోకండి ప్రభుదేవాన్ని బిడ్డలారా. ఆలోచించి ఏం కావాలి మనిషికి? అమ్మా చెప్పండి, ఏం కావాలి మనిషికి? ఏం కావాలి మనిషికి అని అంటే, భూమి మీద బ్రతుకున్నంత కాలము ప్రభుదేవాన్ని బిడ్డలారా గుప్పుడు కూడు, అంతే కదండి? గుప్పుడు కూడు, కాస్త నీడ. మనం ఆపదలో ఉంటే మనకి ఎవరైనా ప్రభుదేవాన్ని బిడ్డలారా ఆదరించడానికి ఒక తోడు, అంతేనా? కొంచెం కూడు, కొంచెం నీడ, కొంచెం తోడు, మన సిగ్గుగొప్పుకోవడానికి కొంచెం గుడ్డ, అంతేనా? అది వాటితో తృప్తి పడేవాడే దేవుని దృష్టిలో శ్రేష్టమైనవాడు. దేవునికి స్తోత్రం. ఉన్నదానితో తృప్తి చెందేవాడే శ్రేష్టమైన వాడు ప్రభుదేవాన్ని బిడ్డలారా. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ప్రభు అందుకనే ఆకాశ పక్షులకి ఇవన్నీ ఉండవు, ఇవన్నీ లేవు, కానీ దేవుడు ఇవన్నీ మనకే ఇచ్చాడు ప్రభుదేవాన్ని బిడ్డలారా. ఈ సుఖభోగాలన్నీ మనకే ఇచ్చాడు. ఈ పదవులు, లేదనంటే ఈ ధనాలు, లేదనంటే ఈ యొక్క వెండి బంగారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకిచ్చాడు దేవుడు. ఇవన్నీ మనకిచ్చాడు దేవుడు పుల్లరు, ఇవన్నీ మనకిచ్చాడు. అయితే మనిషి ఇవన్నీ తీసుకుని కూడా ప్రభుదేవాన్ని బిడ్డలారా ఇంకా ఈ భూమి మీద తృప్తి లేని జీవితాన్ని కలిగి ఉన్నాడు. అందుకనే మనిషి దురాశాపరుడైపోయాడు. ఆ దురాశలో నుంచి పుట్టుకొచ్చింది అవినీతి, భయంకరమైనటువంటి భ్రష్టత్వం. దానికోసం మనిషి ఏ స్థితికైనా దిగజారి బ్రతుకుతున్నాడు పుల్లరా. అలాంటి పరిస్థితి మనకు ఉండకూడదని వాక్యములు ఈ రాత్రి శ్రేష్టమైన వాళ్ళు మీరు, దేవుని వాక్యం వినేవాళ్ళు మీరు, వాక్యానుసారంగా బ్రతికేవాళ్ళు మీరు, యేసుక్రీస్తును ప్రభువుగా రక్షకుడుగా అంగీకరించిన వాళ్ళు మీరు, దేవుడు మీకు కలిగి ఉన్న దాంట్లో తృప్తి కలిగి ఉంటే ఇంకా అనేకమైన వాటిని తెచ్చి దేవుడు మీ ముందు పెడతాడు. పుల్లర ఆలోచించేయండి. భక్తుడైనటువంటి అబ్రహాము కొద్దిలో కూడా దేవునికి నమ్మకం ఉన్నాడు. అబ్రహామును క్రమేపీ ఉన్నదాంతో తృప్తి చెందుతున్నాడని అక్కడితో దేవుడేమి ఇవ్వకుండా ఆపేయలేదు. సర్లే ఇక్కడతో బాగున్నాడు కదా అని అనుకోలేదు దేవుడు. ఇక్కడ
ఇందులో తృప్తి కలిగి ఉన్నాడు, ఇంకా ఇద్దాం అనుకున్నాడు. ఇందులో తృప్తి కలిగి ఉన్నాడు, ఇంకా ఇద్దాం అనుకున్నాడు. ధనవంతుడు అయ్యే కొలది దేవుని అబ్రహాము, భక్తుడైనటువంటి అబ్రహాము దేవుని దగ్గర, ప్రభా నువ్వు ఎంత ఇచ్చినా దీన్ని అనుభవించే ఆ ఆధిక్యతే తప్ప ఇంకంతకు మించే ముందునైనా నీకు స్తోత్రములు అన్నాడే తప్ప ఎప్పుడూ కూడా దేవుని ఇది నాది అని చెప్పలేదు. దేవునికి స్తోత్రం. మధ్యాహ్నం కలసది రాత్రి వేళ పిల్లరా, వాక్యంలో దేవుడు ఏమని చెప్తున్నాడనంటే, కొద్దిలో నువ్వు తృప్తి కలిగి దేవునికి నమ్మకంగా జీవిస్తే ఇంకా ముందు ఉంది పిల్లరా, అనేకమైనవి అవన్నీ నువ్వు పొందుకోవాలనంటే దురాశ, లోక సంబంధమైనటువంటి ఆలోచనలు ఇవన్నీ తొలగించుకుని దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో దానిలోనే తృప్తి కలిగి ఉంటే దానికంటే కొంచెం పెద్దదిస్తాడు. అందులో కూడా నువ్వు దేవునికి నమ్మకంగా తృప్తి కలిగి ఉంటే దానికంటే ఇంకా పెద్దదిస్తాడు. దేవుడు ఇస్తానే ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఎక్కడితో ఆపేస్తాడనంటే ఎక్కడితో ఆపడు, అక్కడ కూడా తీసుకెళ్ళి ఈ భూమి మీద ఉన్న వాటికంటే శ్రేష్టమైనవి అక్కడ కూడా ఇస్తాడు మనకి. హల్లెలూయా. మరి అవి పొందుకోవాలనంటే భూమి మీద మనం శ్రేష్టమైన వారంగా బ్రతకాలనంటే ఇదిగో ఈ వాక్యం వినాలి, ఇందులో ఉన్న వాక్య ప్రకారంగా జీవించాలి. అలాగుని జీవించి శ్రేష్టమైన వారంగా మనం ప్రభు దృష్టిలో ఉండాలని ప్రభు పెట్టు కోరుతున్నాను. మనం అందరం కలిసి మోకరించి ప్రార్థన చేద్దాం. ఏమనంటే, ప్రభా నిజమే, నువ్వు చెప్పిన మాటలన్నీ వాస్తవమే బాబు. ఈ భూమి మీద ఏ జీవరాశికి ఇవ్వలేనంత భోగ భాగ్యాలు నాకు ఇచ్చావు. ఈ భూమి మీద ఏ జీవరాశి అనుభవించానంత ఇదిగో సుఖ సంతోషాలు నాకు ఇచ్చావు. ఈ భూమి మీద ఏ జీవరాశికి లేనంత ఇదిగో నా ప్రభా నా జీవితంలో నీవు అనుగ్రహించి ఉన్నావు. ఈ భూమి మీద నా ప్రభా నా జీవం ధన్యమైనది గనుక ఈ మధ్య రాత్రి వేళ మీ పాదముల చింత ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ కృప చూపెట్టండి బాబు, మీ కనికరం చూపెట్టండి నైనా. ఇదిగో మాటతో మాట్లాడి ఉన్నారు, మమ్మల్ని అంతగానో బలపరచి ఉన్నారని ప్రభు సన్నిధానంలో మౌనంగా ఉండక, ప్రభా నాకు శ్రేష్టత కావాలి, నీ శ్రేష్టమైనటువంటి జీవితాన్ని నేను కలిగి ఉండాలి, వాక్యానుసారమైనటువంటి బ్రతుకు నేను కలిగి ఉండాలి, వాక్యానుసారమైనటువంటి ఆశీర్వాదం నేను పొంది ఉండాలి. భూమి మీదనైనా నువ్వేదైతే నువ్వు నాకు ఇచ్చి ఉన్నావో అందులోనే తృప్తి కలిగి ఉండడానికి, అందులోనే నా ప్రభా నేను నాయన నీ కొరకు నమ్మకంగా జీవించడానికి, అయా ఇదిగో నీవు నాకు ఇచ్చేటువంటి ఇంకా అనేకమైనటువంటివి నువ్వు పొందుకోవడానికి సహాయము చేయండి ప్రభా అని ప్రార్థన చేద్దాం. పిల్లరా, భూమి మీద దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో దానిలో నువ్వు నమ్మకంగా ఉంటే ఇంకా అనేకమైనటువంటి వాటి మీద దేవుడు నిన్ను అధిపతిగా చేయాలనుకుంటూ ఉన్నాడు. భూమి మీద నీకు ఇచ్చిన దాంట్లో తృప్తి కలిగి దేవునికి నమ్మకంగా జీవిస్తే ఇంకా అనేకమైనటువంటి వాటివి నీవు సొంతం చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. భూమి మీద నువ్వు ఇదిగో దేవుని కొరకు నువ్వు కొంచెంలోనూ కూడా నమ్మకంగా ఉంటే ఇంకా ఎన్నెన్నో దేవుడు నీ సొంతం చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. పిల్లరా, ఎక్కడితో ఆగిపోదామా? ఇంకా ముందు అనేకమైనవి ఉన్నాయి, అవి కూడా పొందుకుందామా? ఆలోచన చేయమని ప్రభు పెట్ట కోరుతున్నాను. ఇదిగో ఉన్న దానిలో తృప్తి కలుగుండు. పక్కోళ్ళకి ఏముంది, పక్కోళ్ళు ఏం సంపాదించుకున్నారు, పక్కోళ్ళు ఎంత పొందుకున్నారు, ఇవన్నీ మనకొద్దు దేవుని బిడ్డలారా, ఇవన్నీ మనకొద్దు. దేవుని యొక్క వాక్యములో దేవుడు చెప్తున్నాడు, నీకున్న దానిలోనే తృప్తి కలుగుండు, నీకున్న దానితోనే సంతోషం కలుగుండు, నీకున్న దానితోనే దేవుని ఆనందం కలుగుండి, దాంట్లోనే పిల్లరా నువ్వు సమాధానం కలుగుండు. అప్పుడు దేవుడు నీకు అనేకమైనటువంటివి, నీ మనసును బట్టి అనేకమైనటువంటివి, నువ్వు అడగకపోయినా దేవుడు నీ నమ్మకత్వాన్ని బట్టి నీ యొక్క దేవుడు ఇంకా సమృద్ధిని ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాడు, అనేకమైనటువంటివి ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాడు, ఎన్నెన్నో ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నీకు అవన్నీ కావాలి అని అంటే ఈ రాత్రికాల సమయంలో ఏ వాక్యమైతే నువ్వు విన్నావో ఆ వాక్యాన్ని బట్టి నీ జీవితాన్ని మార్చుకోవాలి. పురులరా, ఏవైతే వదులుకోవాలి అవి వదులుకోవాలి, ఏవైతే మానుకోవాలి అవి మానుకోవాలి, ఏవి మార్చుకోవాలి అవి మార్చుకోవాలి. ఈ రాత్రి వేళ దేవుడు నీతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ బ్రతుకును మార్చుకోగలవా? పిల్లరా, వాక్యములో ప్రభు అన్నాడు, మీరు అన్నిటికంటే భూమి మీద శ్రేష్టమైనటువంటి వాళ్ళు మీరు అన్నాడు. పిల్లరా, ఎందుకు శ్రేష్టమైనటువంటి వాళ్ళమో తెలుసా? ఎందుకు మనం శ్రేష్టమైనటువంటి వాళ్ళము అనంటే పిల్లరా, ఇదిగో భూమి మీద ఏ జీవరాశికి లేనంత ధన్యత దేవుడు మనకిచ్చాడు. ఈ భూమి మీద ఏ జీవరాశికి లేనంత సంతోష సౌఖ్యాలు, సుఖభోగాలు, ఆశీర్వాదాలు దేవుడు మనకే ఇచ్చాడు. ఇంకా ఎందుకు మనము శ్రేష్టమైన వారమని దేవుడు చెప్తున్నాడో తెలుసా? ఇదిగో ఈ భూమి మీద ఉండేటువంటి భూజంతువుల కోసము, జల చరముల కోసము, ఆకాశములు ఎగిరే పక్షుల కోసము యేసు ప్రభువు రాలేదు. పిల్లరా, నీ కొరకు నా కొరకు ఆయన భూలోకానికి వచ్చి మరణించి నిన్ను నన్ను పునరుత్థానుడై ఆయన లేచి తీసుకుని వెళ్ళడానికి ఇదిగో నీ కొరకు నా కొరకు స్థలాలను సిద్ధపరచబోతా ఉన్నాడు యేసయ్య. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, అంత గొప్ప దేవుడు శ్రేష్టత ఇవ్వాలని కోరుతూ ఉన్నాడు. నువ్వు పొందడానికి ఇష్టపడుతూ ఉన్నావా? నువ్వు పొందడానికి ఇష్టపడుతూ ఉన్నావా? ఈ రాత్రి నీకు ఈ వాక్యం అర్థమైతే, ఈ వాక్యం కనుక ఈ రాత్రి నీకు అర్థమైతే, నీ బుర్రలో నీకు ఎక్కితే, ఈ వాక్యాన్ని బట్టి నీ మనసు మార్చుకోవాలని నువ్వు అనుకుంటే, నిజమే ప్రభువా, నేను శ్రేష్టమైన వ్యక్తిగా నేను మారాలనుకుంటూ ఉన్నాను, శ్రేష్టమైన వ్యక్తిగా నేను జీవించాలని అనుకుంటూ ఉన్నాను, శ్రేష్టమైన వ్యక్తిగా ప్రభా నా కొరకు నువ్వు ఎన్నో సిద్ధపరిచావు, నేను ఇక్కడ ఆగిపోతూ ఉన్నాను
ప్రభా నేను ఇక్కడ ఆగిపోకూడదు నాయనా, నువ్విచ్చిన దానిలోనే నేను నమ్మకంగా ఉండి, నువ్విచ్చిన దానిలోనే నేను నమ్మకంగా ఉండి, ఇంకా నువ్వు నాకు అనేకమైనవి ఇవ్వబోతున్నావు, అవి పొందుకునే వ్యక్తిగా నన్ను మార్చు ప్రభా అని ఈ రాత్రి వేళ మనం ప్రార్థన చేద్దాం పిల్లరా. ఈ రాత్రి వేళ మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడు కృపయు కనికరములు కలిగిన మా దేవా, మీ పరిశుద్ధమైన కిరణానికి వేల కొలది వందనాలు చెల్లించి ప్రార్థన చేస్తున్నాం బాబు. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడవు, రక్షించి కాపాడిన దేవుడవు, మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడవు, ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ జీవరాశికైనా ఇవ్వలేని ధన్యత మాకు ఇచ్చిన దేవుడవు. ఈ భూమి మీద నాయన ఇదిగో ఈ సుఖభోగాలు, నాయన ఈ సంతోషాలు మేము అనుభవించేటువంటి ఈ మేడలు మెద్దలు వెండి బంగారాలు, ఖరీదైన వస్త్రాలు, ఖరీదైన జీవితం, ఖరీదైన ఆహారం, ఇవన్నీ మనుషులమైన మాకే ఇచ్చిన దేవుడవు బాబు. మా కొరకు నీ ప్రాణాన్ని పెట్టావు, మా కొరకు నువ్వు ఎన్నో కఠినమైనటువంటి శ్రమలు అనుభవించావు, శిలువ మీద వ్రేలాడుతూ మమ్మల్ని క్షమించావు. ఎందుకనంటే శ్రేష్ఠులుగా చూడాలని నువ్వు కోరుతూ ఉన్నావు. ఆ శ్రేష్టమైన బ్రతుకు ఇక్కడున్న మా అందరికీ దయచేయి. ఇంకా ఎంతమంది బిడలుగా అయినా మేము ఇంకా నీ సన్నిధానములో శ్రేష్టమైన వారముగా లేమో, మాలో ఉండేటువంటి అపవిత్రత, మాలో ఉండేటువంటి అవిధేయత, ఇవన్నీ కూడా మా యొద్ద నుండి ఇప్పుడు నామములో దూరపరచండి నాయనా. మేమందరము కూడా ప్రభా శ్రేష్టమైన వారంగా మారేటట్టుగా మాలో ఉండేటువంటి మనసు పూర్తిగా నాయనా మీ యొక్క ఆధీనము స్వాధీనములోను మీ వాక్యానుసారంగా మారేటట్టు కృప చూపెట్టమని మీ దాసును ప్రార్థన ఆలకించి అంగీకరించడం బాబు. మా అందరిని కూడా మీ చేతులకు అప్పగించుకోండి. యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను మా తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో నుండి చక్కని వాక్యం విన్న మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.